బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే మన పెద్దల నుంచి వచ్చిన ఆనవాయితీగా వచ్చినటువంటి ఆచారం ప్రకారంగా ఈ ఆషాఢ మాసంలో ఊర పండుగ చేయడం, అమ్మవార్ల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. మన యొక్క ప్రతి వీధిలో అమ్మవారి యొక్క నెలకొల్పడం. ఎందుకంటే మనం దగ్గర ఒక 14 విగ్రహాలను తయారు చేస్తాము. అలా 11 అమ్మవారి విగ్రహాలు, ఒక ఆసు, ఒక రాట్నము, అలాగే జెండానే ఉంటుంది. అలాగే పౌడాలమ్మ, పెద్దమ్మ, మత్తడి పోచమ్మ, అడెల్లి పోచమ్మ, మహాలక్ష్మమ్మ, 5 చేతుల పోచమ్మ మరియు సార్గలమ్మలు 2. ఇటు మన బోగన్సాని కొండల రాయుడు గారి విగ్రహాలను పూజలు చేసి అక్కడ యొక్క ఉన్న ప్లేస్లల్లో విగ్రహాలను మనం ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన అమ్మవార్లను ఇలా ఊరేగించి తీసుకుపోతామో ఎక్కడున్నా కానీ దుష్టశక్తులన్నీ మాయమవుతాయని చెప్పేసి అప్పటి నుంచి కూడా మన పెద్దల ద్వారా మనకు వచ్చిన ఆచారం ప్రకారం నడుస్తుంది. అలాగే పాడి పంటలు కానీ పశు సంపద కానీ దినదిన అభివృద్ధి చెందడము, పిల్ల పాపలు వృద్ధులు కూడా ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉంటుందని చెప్పేసి నడుస్తుంది ఆనవాయితీగా. అదేవిధంగా జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇయర్ కూడా అన్న ఊర పండుగ అనగానే ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో తరలిస్తారు. మన నిజామాబాద్లో ఊర పండుగ జరుగుతూ ఉంది, బోనాల పండుగ జరుగుతూ ఉందంటే అమ్మ అసలు ఏటి పోవాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ పోయేటోళ్ళు కూడా నిజామాబాద్ వచ్చి చూస్తూ ఉంటారు. నిజమే, అట్లా 100% నిజము. ఎందుకంటే ఎవరైతే మొక్కుకుంటున్నారో వాళ్ళకందరూ కూడా బ్రహ్మాండంగా వారి యొక్క ఇంట్లో దినదిన అభివృద్ధి చెందడము, పిల్ల పాపలు కూడా వెంటనే సంతానం కలగడం, పెళ్ళైన వారికి వెంటనే సంతానం కలగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క దేవుళ్ళకు కూడా ఆ యొక్క మన చాలా ఆశీర్వాదం వల్ల మనకు అన్ని మంచి శుభాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క శుభాలు జరిగిన వెంటనే ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే, ఆ కుటుంబ సభ్యుడికి అరే మన అమ్మను మనం కొలుచుకోవడం బాగుంటుంది, అరే మనం ఎక్కడో పోవడం ఎందుకు, మన దగ్గరనే ఉన్నది కదా అనే ఉద్దేశంతో ఇంకా చాలా ఆనందంగా నడుస్తున్నది. అంటే ఇందూరు గురించి చాలామందికి తెలియదు. అంటే ఇందూరులో ఆ సాక్షాత్తు పరమశివుడు, దాంతోపాటు శ్రీరామచంద్రుడే నడయాడిన నేలగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో చాలామంది ఈ బోనాలు ఇప్పుడు మనకి మన ఆషాఢం రాగానే బోనాల పండుగ అనగానే హైదరాబాద్ వెళ్తూ ఉంటాం. కాకపోతే నిజామాబాద్ని వదిలేసి హైదరాబాద్ పోవడం ఏంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో మన హిందూ బంధువులకి, మన ఇందూరు ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రేపటి విషయం గురించి? మన ఇందూరు నగరం అంటేనే ధాన్య నగరం. ఎందుకంటే మన దగ్గర ఒక పాడి పంటలు కానీ చాలా అద్భుతంగా పంటలు పండుతాయి. ఆ పంటలతోనే ఆల్మోస్ట్ దగ్గర తెలంగాణకు ఈ యొక్క మనం ధాన్యాన్ని సప్లై చేసిన నగరం. అటువంటి నగరం, అన్నం పెట్టే నగరంలో అన్ని శుభాలే ఉంటాయి కానీ అశుభాలనే మాటే ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కానీ నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, అలాగే మన చుట్టుప్రక్కల ఉన్న జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి అమ్మవార్ల ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పేసి, అమ్మకు పసుపు కుంకుమ నైవేద్యాలు సమర్పించాలని, కొబ్బరికాయలు కొట్టాలని చెప్పేసి, ఎందుకంటే మన దగ్గర జరిగిన కార్యక్రమాన్ని మనం బ్రహ్మాండంగా చేసుకుంటేనే అమ్మ ఎంత సంతోషిస్తే మనకు అంత సంతోషంగా ఉంటామనే ఉద్దేశం కూడా ఆలోచిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో మీరు అందరూ పాల్గొనాలని చెప్పి మరోసారి మా సర్వ సమాజ్ కమిటీ నుంచి ఊర పండుగ శుభాకాంక్షలు కూడా. రేపటి గురించి మనం మాట్లాడుకుంటే పొద్దున అంటే ఇవాళ నైట్ 12 గంటల నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. బ్రహ్మముహూర్తం టైంలోనే అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేయడము. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, పూజాది కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, రేపు ఎట్లా ఉంటుంది, ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు భక్తులు వచ్చే వాళ్ళకి అనే దాని గురించి? రేపు ప్రాతకాలం అంటే దగ్గర 1-2 గంటల ప్రాంతంలోనే వడ్లదాతి నుంచి అమ్మవార్ల విగ్రహాలను మన శారదాంబ గద్దె దగ్గర తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం వడ్లదాతి దగ్గర 2 సార్గలమ్మలు, ఒక కొండల రాయుడు బోగన్సాని మాత్రమే ఉంటుంది. వీటిని మనము కొండల రాయుడు బోగన్సానిని ఇక్కడ గడ్స్ హై స్కూల్ దగ్గర మరియు సిన్నపల్లి గడి ప్రాంతంలో ఈ 4 విగ్రహాలను ఉంచడం జరుగుతుంది. మిగతా అన్ని విగ్రహాలు కూడా శారదాంబ గద్దె దగ్గరికి వెళ్తాయి. అక్కడ పొద్దున 4:30-5 నుంచే పూజా కార్యక్రమాలు చాలా అవుతుంటాయి. మేము సర్వసమాజ్ కమిటీ మిగతా కుల సంఘాలన్నీ కలిసి ఈ కొండల రాయుడును, బోగన్సాని గారి యొక్క విగ్రహాలను ప్లస్ సార్గలమ్మ విగ్రహాలను పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడికి చేరుకొని సర్వసమాజ్ కమిటీ నుంచి వివిధ కుల సంఘాలకు సంబంధించిన పెద్ద కాపులు, పెద్ద మనుషులు అందరూ కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పొద్దున 8-8:30 ప్రాంతంలో అక్కడి నుంచి ఊరేగింపుగా ఇవి కొన్ని మన మహాలక్ష్మి నగర్, వినాయక్ నగర్ సైడు, కొన్ని దుబ్బ ఆరు కుమార్ గల్లీ సైడు వెళ్ళడం జరుగుతుంది. వీటిని ఈ విగ్రహాలు
వెళ్ళే టైంలోనే సరి అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ సరి అనే పదార్థంను ఎవరు కూడా తొక్కిసలాట లేకుండా ఎటువంటి ఆటంకం డిస్టర్బ్ కాకుండా తీసుకోండి. ఈసారి సరిని పెద్ద ఎత్తున తయారు చేయడానికి సర్వసమాజ్ కమిటీ నిర్ణయించింది. ఎందుకంటే సరి చల్లుకోవడం వల్ల ఎటువంటి దుష్టశక్తులు కానీ మన ఇంటి మీద కానీ మన యొక్క మీద ఉండేయని చెప్పేసి, అలాగే పిల్ల పాపలు కూడా ఆరోగ్యాలతో, వృద్ధులు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మనకు అప్పటి నుంచి వస్తున్నది. అదే ప్రకారం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా సామరస్యంగా భక్తి శ్రద్ధలతోని ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే మన పెద్దల నుంచి వచ్చిన ఆనవాయితీగా వచ్చినటువంటి ఆచారం ప్రకారంగా ఈ ఆషాఢ మాసంలో ఊర పండుగ చేయడం, అమ్మవార్ల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. మన యొక్క ప్రతి వీధిలో అమ్మవారి యొక్క నెలకొల్పడం. ఎందుకంటే మనం దగ్గర ఒక 14 విగ్రహాలను తయారు చేస్తాము. అలా 11 అమ్మవారి విగ్రహాలు, ఒక ఆసు, ఒక రత్నము, అలా జెండానే ఉంటుంది. అలాగే పౌడాలమ్మ, పెద్దమ్మ, మత్తడి పోచమ్మ, అడెల్లి పోచమ్మ, మహాలక్ష్మమ్మ, 5 చేతుల పోచమ్మ మరియు సార్గలమ్మలు 2, ఇటు మన బోగన్సాని కొండల రాయుడు గారి విగ్రహాలను పూజలు చేసి అక్కడ యొక్క ఉన్న ప్లేస్లల్లో విగ్రహాలను మనం ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన అమ్మవార్లను ఇలా ఊరేగించి తీసుకుపోతామో ఎక్కడున్నా కానీ దుష్టశక్తులన్నీ మాయమవుతాయని చెప్పేసి అప్పటి నుంచి కూడా మన పెద్దల ద్వారా మనకు వచ్చిన ఆచారం ప్రకారం నడుస్తుంది. అలాగే పాడి పంటలు కానీ, పశు సంపద కానీ దినదిన అభివృద్ధి చెందడము, పిల్ల పాపలు, వృద్ధులు కూడా ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా ఉంటుందని చెప్పేసి నడుస్తుంది ఆనవాయితీగా. అదేవిధంగా జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇయర్ కూడా అన్న ఊర పండుగ అనగానే ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో తరలిస్తారు. మన నిజామాబాద్లో ఊర పండుగ జరుగుతూ ఉంది, బోనాల పండుగ జరుగుతూ ఉందంటే అమ్మ అసలు ఏటి పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ పోయేటోళ్ళు కూడా నిజామాబాద్ వచ్చి చూస్తూ ఉంటారు. నిజమే, అట్లా 100% నిజము. ఎందుకంటే ఎవరైతే మొక్కుకుంటున్నారో వాళ్ళకందరూ కూడా బ్రహ్మాండంగా వారి యొక్క ఇంట్లో దినదిన అభివృద్ధి చెందడము, పిల్ల పాపలు కూడా వెంటనే సంతానం కలగడం, పెళ్ళైన వారికి వెంటనే సంతానం కలగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క దేవుళ్ళకు కూడా ఆ యొక్క మన చాలా ఆశీర్వాదం వల్ల మనకు అన్ని మంచి శుభాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క శుభాలు జరిగిన వెంటనే ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే, ఆ కుటుంబ సభ్యుడికి అరే మన అమ్మను మనం కొలుచుకోవడం బాగుంటుంది, అరే మనం ఎక్కడో పోవడం ఎందుకు, మన దగ్గరనే ఉన్నది కదా అనే ఉద్దేశంతో ఇంకా చాలా ఆనందంగా నడుస్తున్నది. అంటే ఇందూరు గురించి చాలామందికి తెలియదు. అంటే ఇందూరులో ఆ సాక్షాత్తు పరమశివుడు, దాంతోపాటు శ్రీరామచంద్రుడే నడయాడిన నేలగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో చాలామంది ఈ బోనాలు, ఇప్పుడు మనకి మన ఆషాఢం రాగానే బోనాల పండుగ అనగానే హైదరాబాద్ వెళ్తూ ఉంటాం. కాకపోతే నిజామాబాద్ని వదిలేసి హైదరాబాద్ పోవడం ఏంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో మన హిందూ బంధువులకి, మన ఇందూరు ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రేపటి విషయం గురించి? మన ఇందూరు నగరం అంటేనే ధాన్య నగరం. ఎందుకంటే మన దగ్గర ఒక పాడి పంటలు కానీ చాలా అద్భుతంగా పంటలు పండుతాయి. ఆ పంటలతోనే ఆల్మోస్ట్ దగ్గర తెలంగాణకు ఈ యొక్క మనం ధాన్యాన్ని సప్లై చేసిన నగరం. అటువంటి నగరం, అన్నం పెట్టే నగరంలో అన్ని శుభాలే ఉంటాయి కానీ అశుభాలనే మాటే ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కానీ నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, అలాగే మన చుట్టుప్రక్కల ఉన్న జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి అమ్మవార్ల ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పేసి, అమ్మకు పసుపు కుంకుమ నైవేద్యాలు సమర్పించాలని, కొబ్బరికాయలు కొట్టాలని చెప్పేసి, ఎందుకంటే మన దగ్గర జరిగిన కార్యక్రమాన్ని మనం బ్రహ్మాండంగా చేసుకుంటేనే అమ్మ ఎంత సంతోషిస్తే మనకు అంత సంతోషంగా ఉంటామనే ఉద్దేశం కూడా ఆలోచిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనాలని చెప్పి మరోసారి మా సర్వసమాజ్ కమిటీ నుంచి ఊర పండుగ శుభాకాంక్షలు కూడా. రేపటి గురించి మనం మాట్లాడుకుంటే పొద్దున అంటే ఇవాళ నైట్ 12 గంటల నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. బ్రహ్మముహూర్తం టైంలోనే అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేయడము. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, పూజాది కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, రేపు ఎట్లా ఉంటుంది, ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు భక్తులు వచ్చే వాళ్ళకి అనే దాని గురించి? రేపు ప్రాతకాలం అంటే దగ్గర 1-2 గంటల ప్రాంతంలోనే వడ్లదాతి నుంచి అమ్మవార్ల విగ్రహాలను మన శారదాంబ గద్దె దగ్గర తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం వడ్లదాతి దగ్గర 2 సార్గలమ్మలు, ఒక కొండల రాయుడు, బోగన్సాని మాత్రమే ఉంటుంది. వీటిని మనము కొండల రాయుడు, బోగన్సానిని ఇక్కడ గడ్స్ హై స్కూల్ దగ్గర మరియు సిన్నపల్లి గడి ప్రాంతంలో ఈ 4 విగ్రహాలను ఉంచడం జరుగుతుంది. మిగతా అన్ని విగ్రహాలు కూడా శారదాంబ గద్దె దగ్గరికి వెళ్తాయి. అక్కడ పొద్దున 4:30-5 నుంచే పూజా కార్యక్రమాలు చాలా అవుతుంటాయి. మేము సర్వసమాజ్ కమిటీ మిగతా కుల సంఘాలన్నీ కలిసి ఈ కొండల రాయుడును
బోగన్సాని గారి యొక్క విగ్రహాలను ప్లస్ సార్గలమ్మ విగ్రహాలను పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడికి చేరుకొని సర్వసమాజ్ కమిటీ నుంచి వివిధ కుల సంఘాలకు సంబంధించిన పెద్ద కాపులు పెద్ద మనుషులు అందరూ కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పొద్దున 8-8:30 ప్రాంతంలో అక్కడి నుంచి ఊరేగింపుగా ఇవి కొన్ని మన మహాలక్ష్మి నగర్ వినాయక్ నగర్ సైడు కొన్ని దుబ్బ ఆరు కుమార్ గల్లీ సైడు వెళ్ళడం జరుగుతుంది. వీటిని ఈ విగ్రహాలు వెళ్ళే టైంలోనే సరి అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ సరి అనే పదార్థంను ఎవరు కూడా తొక్కిసలాట లేకుండా ఎటువంటి ఆటంకం డిస్టర్బ్ కాకుండా తీసుకోండి. ఈసారి సరిని పెద్ద ఎత్తున తయారు చేయడానికి సర్వసమాజ్ కమిటీ నిర్ణయించింది. ఎందుకంటే సరి చల్లుకోవడం వల్ల ఎటువంటి దుష్టశక్తులు కానీ మన ఇంటి మీద కానీ మన యొక్క మీద ఉండేయని చెప్పేసి, అలాగే పిల్ల పాపలు కూడా ఆరోగ్యాలతో వృద్ధులు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మనకు అప్పటి నుంచి వస్తున్నది. అదే ప్రకారం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సామరస్యంగా భక్తి శ్రద్ధలతోని ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం.